హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజైతే నేను మన కిచెన్లోన చికెన్ పికల్ని చేసుకుంటున్నాను. చికెన్ పికల్ అంటే చాలా కష్టం అనుకుంటుంటాం కదా, అదేం కాదండి, ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ని పికల్ చేస్తున్నాను. ముందుగా 1 కేజీ చికెన్ని ఒక 4-5 సార్లు బాగా కడుక్కొనేసి చివరిగా ఒకసారి ఉప్పు వేసుకొని బాగా కడుక్కొని చికెన్ని ఇట్లా మీడియం పీసులుగా కట్ చేసుకోవాలి. పికల్ కదా, పెద్ద పీసులున్నా లేకపోతే మరీ చిన్న పీసులున్నా బాగోదు, అందుకని అన్ని ఇట్లా మీడియం పీసులుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మందమైన కడాయిలోకి ఈ చికెన్ అంతా వేసేసుకొని దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఈ ఉప్పు పసుపు ఈ చికెన్కి బాగా పట్టేటట్టు ఒక్కొద్దిసేపు కలుపుకోవాలి. ఇట్లంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు ఇంకొక స్టవ్ పైన ఈ చికెన్కి కావాల్సిన మసాలాని వేయించుకుంటున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొనేసి దీంట్లోకి ఒక 2 ఇంచీల వరకు చెక్కని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 యాలక్కులు, ఒక 5-6 లవంగాలు వేసుకుంటున్నాను. ఇది సిమ్లో పెట్టేసి 1 నిమిషం వరకు వేయించుకోవాలి. ఇది వేగేలోపు పక్కనున్న చికెన్ని మధ్య మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి ఒకసారి కలిపెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతూ ఉంటుంది. చూడండి, ఇట్లా చికెన్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో నుంచి ఇట్లా వాటర్ రావడం స్టార్ట్ అయింది కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఈ చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఈ చికెన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టి వీటిని వేయించుకుంటే త్వరగా మాడిపోతాయి. అట్లే దీంట్లోకి 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. నా దగ్గర ఆవాలు వేయించి పొడి చేసుకున్నది ఉందని దీంట్లోకి ఆవాలు వేయడం లేదు. నేను మిక్సీలోకి 1 టీ స్పూను ఆవు పిండి వేసేసుకున్నాను. ఇట్లా ఇవి సిమ్లో పెట్టి వేయించుకున్నాం కదా, ఇవి ఎక్కువగా వేయగాల్సిన అవసరం లేదు, కొంచెం మెచ్చగా అయితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ని ఇంకొకసారి కలుపుకుందాం. చూడండి, వాటర్ అంతా బాగా వచ్చింది కదా, ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. అట్లా కుక్ చేసుకుంటే మన చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇది కుక్ అయ్యేలోపు వేయించి పెట్టుకున్న ధనియాల్ని మిక్సీలోకి వేసేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. ఇట్లంతా వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని కుక్ చేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని దీంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అంటే 1 కప్పు వరకు. నేను తీసుకున్న 1 కేజీ చికెన్కి 1/4 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇట్లా మన చేయికి సెగ తగిలేటప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా ఈ ఆయిల్లో వేయించుకోవాలి.
ఇట్లిది కొంచెం పైనంతా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయించుకుంటే ముక్క నమిలేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది పికల్లోకి వేసిన తర్వాత. అందుకనే ఇంత అయితే సరిపోతుంది. మనకి పికల్ అంతా తయారైనాక ముక్క కొంచెం బాగా మెత్తగా ఉంటుంది. ఇట్లా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది పికల్ కదా, కొన్ని రోజులు నిలువ ఉండాలంటే అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ అంతా బాగా ఏగే వరకు వేయించుకొని ఇట్లా కడాయికంతా అంటుకొని పోతుంటుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, ఒక 1/2 కప్పు కారం, ఒక 1/4 కప్పు ఉప్పు దీంట్లోకి వేసుకోవాలి. ఇది రాళ్ళుప్పుని గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. రాళ్ళుప్పుని కొద్దిసేపు ఎండలో పెట్టి లేకపోతే పెనం పైన అప్పటికప్పుడు కొంచెం సేపు ఎచ్చకు చేసేసి మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఈ ఉప్పు కారాలన్నీ ఈ చికెన్లోకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకొని తర్వాత ఇది కొద్దిసేపు చల్లగా అయ్యే వరకు వదిలేద్దాం. ఇప్పుడు చూడండి, ఇట్లా పట్టుకొని చూస్తే ఇది చల్లగా అయిపోయిన వరకు ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ రసంని కలుపుకోవాలి. అప్పుడు కలిపేటప్పుడు చూడండి ఆయిల్ అంతా ఉండి ఇప్పుడు ఆయిల్ ఎట్లా పీల్చేసుకొనిందో. ఇప్పుడు దీంట్లోకి ఒక 40 నుంచి 50 ml నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. ఒక 4 పెద్ద సైజు నిమ్మకాయల్ని దీంట్లోకి రసం పిండి వేసుకుంటున్నాను. దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొనేసి ఒక రాత్రంతా వదిలేసి నెక్స్ట్ డే నుంచి సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఈజీ మన చికెన్ పికల్ అయితే తయారైపోయింది. ఇట్లా ఈజీగానే చికెన్ పికల్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. నాకు ఇక్కడ 1 కేజీ చికెన్ ఈ బౌల్ నిండుకు వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.